ఫిబ్రవరి. సో ఇది ప్రేమికుల నెల అంటారు. మనకి లవ్ ఏమున్నా మన బైక్స్ కార్సే. విల్ డెడికేట్ దిస్ మంత్ టు అవర్ బైక్స్ అండ్ కార్స్. కెమెరా వేసుకొస్తే ఏంటో విచిత్రంగా చూస్తారు జనాలు. అంటే ఏంటి వ్లాగ్ చేద్దా నేను? నా కొత్త బైక్ గురించి అప్డేట్ ఏంటంటే మనకి అడ్వెంచర్ గట్రా సెట్ అవ్వదని అర్థమైపోయింది నాకు. హలో, ఆదాబ్, నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ అబ్సల్యూట్లీ గ్రేట్. సో మన జీటీలో చాలా రోజులైంది కదా హైపర్ రైడ్ చేసి. అది నైట్లో హైపర్ రైడ్ చేసి చాలా రోజులైంది. సో అందుకే వెళ్తుండా హైవేకి. అండ్ నా నెక్స్ట్ బైక్ గురించి అప్డేట్ కూడా ఇద్దామని ఈ బ్లాగ్ చేస్తుండా. ఈసారి యాంగిల్ కూడా చేంజ్ చేసిన. అది కొంచెం డిఫరెంట్ ట్రై చేద్దామని. సో ఈ యాంగిల్ ఎలా ఉందో చెప్పండి. మీకు నచ్చితే ఇదే యాంగిల్ కంటిన్యూ చేస్తా, లేదంటే నా పాతదే అలానే కంటిన్యూ చేస్తా. అప్పుడప్పుడు డిఫరెంట్ ట్రై చేస్తుండాలి కదా, అందుకే కొంచెం డిఫరెంట్ ట్రై చేస్తున్నా ఈసారి. హైపర్ రైడ్ విత్ టింట్ వైజర్ చేస్తున్నా నేను. కొంచెం చూసుకొని తోలాలి. హైవేలలో రాళ్ళు ఉంటాయి ఏంట్రా? ఈ టైంలో కూడా ఏ రేంజ్లో ట్రాఫిక్ ఉందో చూడండి. అక్కడి వరకు మనం ఇంకా బైక్ కాబట్టి అలాగో అలాగ వెళ్ళిపోవచ్చు. బట్ కార్లో వస్తే ఎంత లేట్ అవుద్ది. కెమెరా వేసుకొస్తే ఏంటో విచిత్రంగా చూస్తారు జనాలు. అంటే ఏంటి వ్లాగ్ చేద్దా నేను? ఏంట్రా అలా చూస్తావు? మరి రికార్డ్ అవుతుందా? సో వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద హైవే. సో గేర్ షిఫ్టింగ్ చాలా మ్యాటర్ అవుద్ది ఇలాంటి సిచ్యువేషన్స్లో. యాక్చువల్లీ మనం గేర్ షిఫ్ట్స్ ఎలా చేయాలంటే గేర్ షిఫ్ట్ చేసినట్టే తెలియకూడదు, అలా ఉండాలి గేర్ షిఫ్ట్స్. చూడండి, ఫ్లిప్ ద థ్రాటిల్ విత్ ఈజ్. రైట్లో వచ్చినాయి. అంటే పీలియన్తో ఉంటే మనం ఇంతంత స్ట్రెచ్ చేసే కావద్దు. ఎందుకంటే యు నో వెన్ యు ఆర్ రైడింగ్ విత్ పీలియన్ ఇట్స్ యువర్ రెస్పాన్సిబుల్ టు టేక్ హిమ్ బ్యాక్ హోమ్ సేఫ్లీ. నైట్లో హైపర్ రైడ్ చేసే మజానే వేరప్ప. నా కొత్త బైక్ గురించి అప్డేట్ ఏంటంటే మనకి అడ్వెంచర్ గట్రా సెట్ అవ్వదని అర్థమైపోయింది నాకు. అడ్వెంచర్ తోలేకి ఇంకా మనకు చాలా టైం ఉంది. మనం ఇంకా అంత ముసలోళ్ళం అవ్వలేదు అడ్వెంచర్ తోలేంత. అంటే అడ్వెంచర్ ముసలోళ్ళే తోలాలని ఏం లేదు, ఎవరు క్రేజ్ వాళ్ళది. మనం ఎక్కువ స్పోర్ట్స్ బైక్ ఎంతూజియాస్ట్ కాబట్టి మనకి స్పోర్ట్స్ బైకే బెస్ట్ అనిపించింది నాకు. సో ఐ మైట్ షిఫ్ట్ స్పోర్ట్స్ బైక్ ఆర్ సూపర్ బైక్. ఈ రెండిట్లో ఒకటైతే పక్కా. సో స్టే ట్యూన్డ్. మంచి మంచి బైకులు చూపిస్తా. ఇంకా మీదట నా వ్లాగ్స్లో అస్సలు తగ్గేదేలే. నిజం చెప్పాలంటే ఐ డోంట్ ట్రస్ట్ మై బ్రేక్స్ ఆన్ దిస్ బైక్. ఐ జస్ట్ ట్రస్ట్ మై ఇంజిన్ బ్రేకింగ్ స్కిల్స్. సో యా, మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇంజిన్ బ్రేకింగే చేస్తాను నేను. సో దాట్ విల్ యాక్చువల్లీ సేవ్ యువర్ లైఫ్. దాని గురించి బ్లాగ్ అని చేస్తుంటాను నేను, ఇంజిన్ బ్రేకింగ్ ఎలా చేయాలని. యూ కెన్ చెక్ ఇట్ అవుట్.
ఎత్తితే ఫాల్స్ న్యూట్రల్ పడుద్ది ఇది. ఇదేమో చూపించాలి నెక్స్ట్ సర్వీస్లో ఢమ్ ఢమ్ ఉంటుంది. చెక్ దిస్ అవుట్. సేఫ్ స్పీడ్. కరెక్ట్ మీటర్ దగ్గరకు వచ్చాక స్పీడ్ తగ్గించిన చూడండి. ఓరేని యాడేసిన చూడండి బ్యారిగేట్. ఫిబ్రవరి. సో ఇది ప్రేమికుల నెల అంటారు. సో ప్రేమికుల నెల అంటే మనకి పెద్ద లవ్ ఇవేం లేదు కదా. మనకి లవ్ ఏమున్నా మన బైక్స్ కార్సే. సో మన బైక్స్ కార్స్కే విజ్ చేద్దాం. లవ్ మంత్. విల్ డెడికేట్ దిస్ మంత్ టు అవర్ బైక్స్ అండ్ కార్స్. అమ్మాయిని ప్రేమిస్తే ఏమొస్తుంది చెప్పండి? డిప్రెషన్ తప్ప. అదే బైక్ని నమ్మకండి, ప్రేమించండి. ఇది ఇచ్చే ఫీల్ మీకు ఎవరెవరు. బైక్స్ మేక్స్ యూ హ్యాపీ. బైక్స్ మేక్స్ యూ డిప్రెషన్ ఫ్రీ. బైక్స్ సాల్వ్స్ ఆల్ ఆఫ్ యువర్ ప్రాబ్లమ్స్ విత్ జస్ట్ వన్ థ్రాటల్ అవే. బట్ కొంతమంది ఉంటారు బైక్లు అని ఇష్టం లేని వాళ్ళు. అలా ఎలా ఉంటారా మీరు? మాకు చూడండి బైకులు ఉంటే చాలు, కార్లు ఉంటే చాలు అనుకుని ఉంటాం. ఇప్పుడు కాలంలో అందరు ఎలక్ట్రానిక్స్ అవన్నీ లేకపోతే తోలలేకే ఉండరు బండ్లు. మనం ఒకప్పుడు ఏబిఎస్ లేని బండ్లే తోలుకొని వచ్చినాం ఇక్కడ వరకు. బట్ నాకు అప్పుడు ఇంజిన్ బ్రేకింగ్ అంటే ఏంటో పెద్దగా తెలియదు. నేను నేర్చుకొని ఒకరికి నేర్పించే స్టేజ్కి వచ్చిన. సో ప్రతి ఒక్క దాంట్లో ఒక్కొక్కటి నేర్చుకోవాలి అంతే. మనమే తోపు అన్నిట్లో అని ఎప్పుడూ అనుకోకూడదు. అందరి దగ్గర కొంత కొంత నేర్చుకొని దెన్ ఓన్లీ యూ విల్ గెయిన్ నాలెడ్జ్. యూ గో ఫర్ రైడ్స్ అండ్ ఆల్, యూ విల్ మీట్ న్యూ రైడర్స్, ఎవ్రీథింగ్ ఎక్సెట్రా. సో వాళ్ళు ఏమైనా చెప్తే నేర్చుకోండి. కొంతమంది ఇస్తారు ఉచిత సలహాలు ఇస్తారు, వాళ్ళని పెద్దగా పట్టించుకోకండి. బట్ కొన్ని వాల్యుబుల్ సజెషన్స్ ఉంటాయి, అవి కన్సిడరేషన్లోకి తీసుకొని నేర్చుకోండి. ఎప్పుడు నేనే తోపు అనుకోకండి. ఎక్కువ క్వశ్చన్స్ నన్ను అడిగేది ఏంటంటే, ఏంటి బ్రో ఎప్పుడు ఒక్కడివే ఉంటావు, ఒక్కడివే రైడ్స్ వెళ్తావు అని చాలామంది అడుగుతారు. సో వాళ్ళందరూ ఒకటే ఆన్సర్ చెప్పాలనుకుంటా. ఐ ఫైండ్ పీస్ విత్ మై సెల్ఫ్. ఎందుకంటే నేను ఎక్కువ కలవను ఎవరితోనూ. అండ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ఇంట్రోవర్ట్. ఒక్కరు వచ్చి నాతో మాట్లాడితే తప్ప నేను ఒకరిని వెళ్ళి మాట్లాడించే టైప్ అస్సలు కాదు నేను. సో దాట్స్ వాట్ స్టాపింగ్ మీ. ఎప్పుడు నేను ఒక్కడనే ఉంటా, ఎవరితో మాట్లాడను. వాళ్ళంటే ఏమన్నా వీడికి చాలా పొగరు, వీడు మాట్లాడు, చూడండి ఎంత పొగరు అనుకుంటారు. మాట్లాడేకి వస్తే కదరా మాట్లాడతాం. సో అంతగా మీకుంటే వచ్చి మాట్లాడియండి. ఐ విల్ బీ ద స్వీటెస్ట్ పర్సన్ టు యూ. సో వచ్చి ఒక్కరు మాట్లాడితేనే కదా తెలిసేది. నేను వచ్చి మాట్లాడాలంటే ఒక యుద్ధాలే జరగాలి, ఎందుకంటే అంత ఇంట్రోవర్ట్ నేను. సో ఐ హోప్ యు అండర్స్టాండ్. ఈ వ్లాగ్స్ చేస్తుండేదే నేను పెద్ద విషయము, ఇంట్రోవర్ట్ అయ్యుండి. బట్ దీస్ డేస్ ఐమ్ ట్రయింగ్ టు కన్వర్ట్ ఇంటూ అన్ ఎక్స్ట్రోవర్ట్. బట్ చాలా కష్టం అబ్బా ఎక్స్ట్రోవర్ట్గా ఉండడం. ఐమ్ జస్ట్ ట్రయింగ్. నెక్స్ట్ టైం నేను ఏమైనా కనపడితే ఎవరికన్నా వచ్చి మాట్లాడియండి బ్రదర్స్. ఇప్పుడు చలి స్టార్ట్ అయింది. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 10 అవుతుంది. ఇప్పుడు చలి స్టార్ట్ అయింది.
బట్ అయినా చలి అంత ఫీల్ అవ్వదులేండి నాకు. మన బైక్ తెలుసు కదా, ఇట్స్ జీటీ మ్యాన్, యూ గాట్ టు కోప్ విత్ దిస్ హీట్. Get a bike and enjoy your life as you want. So yeah, that's it for today. If you like the video, do like, share and subscribe to my YouTube channel. సో గివ్ అవే గురించి ఎక్కువ చెప్పలేదు నేను లాస్ట్ బ్లాగ్లో. ఈ బ్లాగ్లో చెప్తుంటా. 10Kకి నేను గివ్ అవే ఇస్తా. సో తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని కొట్టడం మాత్రం మర్చిపోకండి. యూ విల్ హ్యావ్ బిగ్గర్ వ్లాగ్స్ కమింగ్ ఆన్ యువర్ వే. నెక్స్ట్ ట్రావెల్ వ్లాగ్స్ వస్తాయి, అన్నీ వస్తాయి విత్ మై న్యూ బైక్. సో అండ్ యా, దీన్ని మోడిఫికేషన్ చేద్దాం. కొత్త బైక్ రానివ్వండి, దీన్ని మోడిఫికేషన్ కూడా స్టార్ట్ చేద్దాం. I'll make this bike unique to stand out in the crowd. కలర్ ఏం మార్చను, ఇదే కలర్లో స్టిక్కరింగ్ ట్రై చేద్దాం డిఫరెంట్గా. ఎక్కడైనా నా బండి స్పాట్ అయినా కానీ అందరు కనిపెట్టేలా ఉండేలా చేద్దాం. సో యా, అండ్ యా, రీల్స్ కూడా చేస్తాను నేను. డైలీ ఒక రీల్ అని అప్లోడ్ చేస్తా. సో డూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. అక్కడ చాలా అప్డేటెడ్గా ఉంటాను నేను. ఎలాగో బ్లాగ్ చూస్తుంటారు కదా, అలాగే ఇన్స్టాలో కూడా ఫాలో చేసేయండి. కంటెంట్ నచ్చితేనే చేయండి, వర్క్నే చేయొద్దండి. సో యా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.